నమస్తే, నేను మీ రాజశేఖర్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఇవాళ భూపాలపల్లి కాన్సెన్స్కి రావడం జరిగింది. ఎందుకు అనంటే మీరు చూసుకుంటే ఇదంతా ఈ ప్లేస్ వచ్చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన 25 ఎకరాలకు ఇవాళ ఇక్కడ కేటాయించడం జరిగింది. అది కూడా ఎప్పుడు అనంటే 2024 అక్టోబర్ 11వ తారీఖు నాడు స్వయాన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులైనటువంటి గండ్ర సత్యనారాయణ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీ గారైనటువంటి కడియం కావ్య గారు మహా ఆర్భాటంగా హంగు ఆర్భాటాలతోటి శిలాఫలకం వేసి గత ప్రభుత్వం మొత్తం ఆగం చేసింది. మేము వచ్చినాక విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మేము సుభిక్షంగా చూసుకుంటామని చెప్పేసి ఈ శిలాఫలకాన్ని ఇక్కడ వేసి ఎనాగ్రేట్ ఫౌండేషన్ స్టోర్ వేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఇదే ప్లేస్లో శిలాఫలకం ఉండే, కానీ ఇప్పుడు చూసుకుంటే శిలాఫలకం లేదు, ఒక ఇటుక తవ్వింది లేదు, ఒక పేర్చింది లేదు, ఇక్కడ కనీసం కూడా చిన్న పని కూడా వీళ్ళు స్టార్ట్ చేసింది లేదు. ఇక్కడ టెంట్ వేసి ఇక్కడే వీళ్ళంతా ప్రజానాయకులు, వీళ్ళంతా నాయకులంతా కూర్చొని మాట్లాడి మేము ఏదో చేస్తాం, ఆహా చేస్తామని చెప్పేసి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తము 50 యంగ్ ఇండియా స్కూల్స్ ఇక్కడ శాంక్షన్ జరిగితే భూపాలపల్లి కాన్సెన్స్కి ఒకటి శాంక్షన్ జరిగింది. అందులో భాగంగానే వీళ్ళు ఈ యొక్క సత్యనారాయణ గారు, అదేవిధంగా కడియం కావ్య గారు ఫౌండేషన్ స్టోన్ వేసి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు మంచిగా ఇస్తాం, మేము భోజనం పెడతాము, మంచి విద్యను ఇస్తామని చెప్పి ఫౌండేషన్ వేస్తే ఫౌండేషన్ లేదు. ఇక్కడ కనీసము వాళ్ళు చేసిన దాఖలాలు కనీసం ఏదంటే ఏది కనబడతలేదు. మొత్తం చెట్లే ఉన్నాయి, మొత్తం గుట్టల టైపే ఉన్నది. ఆ పక్కన ఒక గురుకుల స్కూల్ ఉన్నది తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ప్రధానంగా ఇంకోటి మనం చూసుకుంటే నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన యొక్క అనుముల మురళి అంటే ఆకునూరు మురళి గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ నిన్ననేమో మేము ఇంకా పబ్లిక్ స్కూళ్లను కాన్సెన్సీ వైజ్ గా పబ్లిక్ స్కూళ్లను మేము పెడతాము, దాదాపుగా 100 పబ్లిక్ స్కూళ్లను పెడతామని చెప్పేసి నిన్న ఒక పేద దుకాణం పట్టుకొచ్చిళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చినటువంటి హామీలు కాక ఇవాళ నువ్వు చేసినటువంటి 50 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించినవి నువ్వు శాంక్షన్ చేస్తే వాటి బిల్లులు రిలీజ్ అయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కనీసం ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా ఒక పునాది తీయలేదు, ఒక తట్టెడు మట్టి కూడా లేపలేదు. అలాంటిది వాటిని పక్కన పెట్టి నువ్వు ఇవాళ మళ్ళీ పెద్ద దుకాణం పట్టుకొచ్చి నీకు సంబంధించిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇవ్వాలని, నీ యొక్క తేపేదారులకు, నీ కుటుంబ సభ్యులు, నీ బామ్మర్ది, నీ అల్లుళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం కోసము పబ్లిక్ స్కూళ్లను ఇలా పెట్టాలని చెప్పి ఉన్నావు. పబ్లిక్ స్కూల్ పెట్టు, ఇంకేమైనా పెట్టు, మేము వాటికి అన్నిటికీ ఆహ్వానిస్తాం. కానీ ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేసిరు ఇక్కడ. కానీ ఎక్కడ పోయింది ఈ ఫౌండేషన్ స్టోను? ఇవాళ దీంట్లో మీరు యంగ్ ఇండియా స్కూల్ కడతామని చెప్పేసి ఈ 25 ఎకర్స్ అలాకేట్ చేశారు కదా, ఏమైంది? ఇప్పటి వరకు కనీసము తట్టెడు మట్టి కాదు కదా, దేనికంటే దానికి సిద్ధం. 3 నెలలకు రాస్తే ఇక్కడ ఏమైనా జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు అంటే? నేను ఇలా చెప్తున్న స్వయంగా ఎటువంటి ఏం అభివృద్ధి, సిగ్గు శరం ఉండాలి. ఈ కవిత మన కావ్య గారైనా కానీ, ఈ గండ్ర వెంకటరమణారావు గారు కానీ దాదాపు 1 సంవత్సరం 4 నెలల రోజులు గడుస్తున్నా కూడా కనీసం ఏం చేయలేదు. మరి దీనికి ఎవరు బాధ్యులు? కావ్య గారు బాధ్యులా, లేకపోతే రేవంత్ రెడ్డి బాధ్యుడా, లేకపోతే ఈ గండ్ర సత్యనారాయణ బాధ్యులా? ఆలోచించాలి. వీళ్ళంత పెద్ద ప్రియమైన తెలంగాణ మేధావులారా, నా జర్నలిస్ట్ సోదరులారా, విద్యార్థి నిరుద్యోగ మేధావులారా, ఆలోచించాలి. ఎందుకనంటే గద్దల్ లెక్క వాలిపోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మీద ఈ ప్రజలు. అదే విధంగా వీళ్ళు మొత్తం సంపాదించుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలనే రూపాన ఇవాళ వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు తప్ప ఎటువంటి ఏం చేసే దాఖలాలు కనబడతలేవు. కాబట్టి మనము జాగృతం కావాలి. ఈరా కొడుకులను అడగాలి, ఎక్కడికక్కడ నిలదీయాలి. అదే విధంగా నా భూపాలపల్లి ప్రాంతం అంటే పోరాటాల గడ్డ, ఇక్కడ నక్సలిజం ఉంటది, ప్రతి ఒక్కరు పోరాడతారు. అలాంటి నేలను ఇలాంటి లత్కో రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళను మనము తక్షణమే అడగాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకు అనంటే మీరు వేసినటువంటి శిలాఫలకం ఎటుపోయింది? మీరు ఏం చేస్తా ఉన్నారు? ఏం చేయదలుచుకున్నా ఉన్నారు? మీరు వేసినటువంటి శిలాఫలకాన్ని ఎవరు సమాధానం చెప్పాలి? దాదాపుగా సంవత్సరం గడుస్తున్నా కూడా మేము ఆడ కడుతున్నాము, ఈడ కడుతున్నామని గప్పాలు కొట్టే రేవంత్ రెడ్డికి అయినా తెలవాలి కదా ఏం చేస్తా ఉన్నారు మీరు. కనీసము ఒక్క తట్టెడు మట్టి కూడా తీయకుండా ఇవాళ వీళ్ళు కాలం గడుపుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళను నమ్మే ప్రసక్తి లేదు. వీళ్ళేదో పబ్లిక్ స్కూల్ అంటా ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటా ఉన్నారు, అదంటా ఉన్నారు, ఇదంటా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళు చేసేది లేదు. ఉన్నటువంటి గురుకులాలలో విషాహారం తిరిగి విద్యార్థులు చనిపోతా ఉన్నారు. అదే విధంగా అస్వస్థతకు గురై
ఇవాళ నేల రాలిపోతా ఉన్నారు విద్యార్థులు. కనీస వసతులు లేక పిల్లలు స్కూళ్ళ నుంచి డ్రాప్ అవుట్స్ పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో స్వయాన కరెంటు పోతా ఉన్నది, విషాహారం పెడతా ఉన్నారు. వాటి మీద ఇలా మన రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేయకుండా కనీసం ఏదంటే ఒక్క పని చేయకుండా ఢిల్లీకి పోతా ఉన్నారు తప్ప ఎక్కడంటే ఒక్కటి ఏం చేసే దాఖలాలు లేవు. ఈ నిరుద్యోగులు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రియాంక గాంధీ గారు వచ్చిరన్న, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నేను నిరుద్యోగులకు యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు ఒక యూత్ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్కటి కూడా లేదు. 5 లక్షలతోటి జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కూడా జాబ్ క్యాలెండర్ లేదు. 5 లక్షల రూపాయలతోటి వాళ్ళు ఒక విద్యా భరోసా కార్డు అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అన్ని హామీలు గాల్లో మేడల్ లెక్కనే ఉన్నాయి తప్ప గ్రౌండ్ లో కనబడే పరిస్థితి లేదు. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ రేవంత్ రెడ్డి. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, ఏ రోజు కూడా విద్య మీద నువ్వు కనీసము ఒక్క రివ్యూ చేసిన దాఖలాలు లేవు. కాబట్టి మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, మా భూపాలపల్లి ప్రాంతంలో నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూలుకు సంబంధించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించిన స్థలంలో నువ్వు వేసినటువంటి ఫౌండేషన్ లేదు. నువ్వు ఇచ్చినటువంటి ఇక్కడ కనీసం ఒక్కటి కూడా లేదు. కాబట్టి మేము ఇప్పటికైనా డిమాండ్ చేసేది ఒకటే, నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టు. కానీ పొద్దున్న లేస్తే డైవర్ట్ చేయాలనో ఇంకేదో చేయాలనో పబ్లిక్ స్కూల్ పట్టుకొస్తా అని చెప్పేసి మాట్లాడితే మాత్రం తస్మత్ జాగ్రత్త అంటున్నాం. మిస్టర్ ఆకునూరి మురళి, నువ్వు రేవంత్ రెడ్డి పక్కన 2 చాయ్ కప్పులు టీ తాగి 2 బిస్కెట్లు తిని ఆయన వేస్తున్నటువంటి కుక్క బిస్కెట్లు తినుకుంటా పన్నావు కదా నువ్వు ఆకునూరి మురళి. కనీసం ఇప్పటికైనా మేలుకో. నువ్వు విద్యా కమిషన్ కి చైర్మన్ గా ఉన్నావు కదా మిస్టర్ ఆకునూరి మురళి. ఏమైంది యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏమైనాయి? భూపాలపల్లి ప్రాంతానికి రా, నువ్వు ఈ ప్రాంతంలోనే కలెక్టర్ గా చేసినావు కదా, ఈ భూపాలపల్లి ప్రాంతానికి రా, ఇక్కడికి వచ్చి చూడు, వేసినటువంటి ఫౌండేషన్ ఎడిపోయిందని ఆలోచించు, అప్పుడు కానీ నీకు తెలుస్తాయి కావచ్చు. కాబట్టి ఆకునూరి మురళి, పొద్దున్నేస్తే నువ్వేదో మాట్లాడు, రేవంత్ ఇజాన్ని నువ్వు ఇలా ప్రోత్సహించే ప్రయత్నం చెయ్యకు. ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం నువ్వు ఉన్నది. కాబట్టి మేము అంటా ఉన్నాము, ఈ యొక్క పరిస్థితిని చూసుకుంటే మొత్తం విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయాలి, కాంట్రాక్టులు కమిషన్లు తీసుకోవాలనే ఉద్దేశంలో బాగానే ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని లెక్క భావిస్తా ఉన్నాము. మేము ఒకటే మా యొక్క విద్యార్థి భాగం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడ స్కూల్ ఎటుపోయింది? నువ్వేదో మాకు గాంధీ గారి విగ్రహం 5,000 కోట్లతోటి కట్టేది మాకు అద్దయ్యా, మాకెందుకు ఆ గాంధీ గారి విగ్రహం? అవసరం కూడా లేదు. ఇలా దాదాపుగా 500 మంది కుటుంబాలను నువ్వు పొట్టను పెట్టుకుని ఆ కట్టాలనుకోకు. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ రావాలి, మాకు మా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ యొక్క వసతులు బాగుపడాలి, వాళ్ళు IIT, IIM, ఐసర్, నల్సారు, అమెరికా, యూరప్, లండన్ దేశాలలో చదువుకోవాలి, ఆ యొక్క వసతులు కల్పిస్తా అని చెప్పేసి నాడు నువ్వు కేసీఆర్ గారి మీద మాట్లాడినావు కదా, ఇవాళ ఎడిపోయినావు, ఏడబన్నావు. నువ్వు తస్మత్ దీని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రము నీ యొక్క సెక్రటేరియట్ మాత్రం 100కు 200% మేము పెట్టే కార్యక్రమాన్ని తలపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. జై తెలంగాణ.